శ్రీరామ్ సత్యనిష్ట గురువు శ్రావణభూతిని దగ్గరకు పిలిపించి ఆ పరకాయ ప్రవేశ విద్య అంటే సహజంగా పూర్వకాలం ఇలాంటి విద్యలన్నీ కూడా యోగ శాస్త్రంలో యోగులు సాధన చేశారని తెలుస్తూ ఉంది. యోగ సాధన ద్వారా ఇలాంటి సాధించారని గ్రహించాం. వేరే చనిపోయిన శరీరంలోకి ప్రవేశించే విద్యను పరకాయ ప్రవేశ విద్య అంటారు. ఇక్కడ సత్యనిష్ఠులు తెలియజేసినటువంటి విద్య ఏమంటే, ఎవరిలోకైనా వెళ్ళిపోయి వారి మనసులో ఏమనుకుంటున్నారో కనుక్కునేటువంటి పరకాయ ప్రవేశ విద్య. ఈ విద్యను శ్రావణభూతి నేర్చుకుని అక్కడి నుంచి ప్రయాణమయ్యాడు. ఆ ప్రయాణిస్తూ అరణ్య ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా ఒక చోట గొంతు వరకు పుట్ట పెరిగిపోయి మధ్యలో తపస్సు చేస్తున్నటువంటి ఒక యోగి కనబడ్డాడు. ఆ యోగి అలా గమనించి వెంటనే శ్రావణభూతి ఆ యోగి శరీరంలోకి తన శరీరాన్ని అక్కడే పక్కనే విడిచిపెట్టి యోగి శరీరంలోకి ప్రవేశించాడు. అప్పుడు ఆ యోగి శరీరంలో ప్రవేశించాక కాసేపు గమనిస్తే ఆ యోగి సాధన చేస్తున్నదంతా కూడా అష్టసిద్ధులు పొందడానికి అనేటువంటి ఆలోచన అతని మనసులో ఉంది. అష్టసిద్ధుల కోసమే ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడు. అష్టసిద్ధులు అంటే మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా, యోగశాస్త్రంలో ఈ అష్టసిద్ధులు అనేటివి యోగులకు సాధ్యమయ్యేటటువంటి ఒక విద్య. ఈ అష్టసిద్ధులు సాధించిన వారు అణిమ, గరిమ, లగిమ, మహిమ, ప్రాప్తి, ప్రకామ్యం, ఇసిత్వం, వసిత్వం అని 8 రకాల విద్యలు ఉంటాయి. ఇలాంటి పురుషులలో మనకు హనుమంతుడు ఒక్కడే కనబడతాడు అని మనం ముందే తెలుసుకున్నాం. ఇప్పుడు శ్రావణభూతి అతనిలో ఉండి గమనిస్తున్నది ఏమిటంటే, అతను ఏమాత్రం కూడా మోక్షంకై ఆలోచించకుండా, మోక్ష మార్గానికి కాకుండా సిద్ధులను పొందడానికి, వాటి ద్వారా తన యొక్క ప్రతిభను అందరికీ చూపడానికి, అన్ని లోకాల సంచారానికి ఇతను సాధన చేస్తున్నట్లు ఆశయాల్లో తెలిసింది. ఇవన్నీ కూడా మనసులో నిక్షిప్తం చేసుకొని తర్వాత అతని శరీరం నుండి వచ్చేసేసి తన శరీరంలో ప్రవేశించి మరలా ప్రయాణమయ్యాడు. పర్వతాలు దాటుకుంటూ వెళ్తుంటే మరొక పర్వత ప్రాంతంలో ఒక గుహలో ఒక ఋషి కనబడ్డాడు. ఆ ఋషి దీర్ఘ తపస్సులో ఉన్నాడు. కాసేపు అతనిని బాగా గమనించాడు. అతని దగ్గర ఉన్నటువంటి కొంతమంది శిష్యులు ఆయనకు పండ్లు, పలహారాలన్నీ తెచ్చిపెట్టి అక్కడే ఉండి తర్వాత అతన్ని పూజ చేసేసి వెళ్ళిపోతున్నారు. అనంతరం ఆ ఋషి మరలా ధ్యానస్థితి బయటికి వచ్చి ఆ ఫలాలను ఆరగించి మరలా ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాడు. గురించి తెలుసుకోవాలని శ్రావణభూతికి ఉబలాటంతో పక్కనే ఉన్న ఇంకొక గుహలో తన శరీరాన్ని విడిచిపెట్టి ఈ యొక్క ఋషి శరీరంలో ఆత్మలో ప్రవేశించాడు. ఆ ఋషి ఎందుకు తపస్సు చేస్తున్నాడంటే, స్వర్గంలోక ప్రాప్తికే తపస్సు చేస్తున్నాడు. స్వర్గంలో సర్వసుఖాలు అనుభవించవచ్చు. అక్కడ ఉన్నటువంటి అనేక మంది అప్సరస్సులు, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ లాంటి వారితో అక్కడ కాలం గడపవచ్చు అని తెలుసుకున్నాడు. ఇది వరకు స్వర్గ సుఖాలు అంటే అక్కడ ఎటువంటి బాధలు, దుఃఖాలు, పాపకర్మలు ఇట్లాంటి ఏవి అంటవు అనేటువంటి ఉద్దేశంతో అతను స్వర్గలోక ప్రాప్తికై తపస్సు చేస్తున్నట్టు గ్రహించిన శ్రావణభూతి వెంటనే మరలా అది కూడా మనసులో నిక్షిప్తం చేసుకొని వెలుపలకు వచ్చి తన శరీరంలో ప్రవేశించి మరలా ప్రయాణమయ్యాడు. మరొక చోటుకు వెళ్ళేసరికి మరొక ఋషి ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. ధ్యాన నిష్ఠలో ఉన్న అతన్ని కాసేపు గమనించాడు. అతను సుదీర్ఘమైనటువంటి ధ్యానంలో ఉన్నాడు. అతని యొక్క తపస్సు ఎందుకోసమై ఉంటుంది అని అనుకుని శ్రావణభూతి 3వ వ్యక్తి యొక్క శరీరంలోకి మరలా ప్రవేశించాడు. అతను ఆ యొక్క ఋషి మాత్రం ఈశ్వర దర్శనం కోసం అతను తపస్సు చేస్తున్నాడు. ఈశ్వరుని దర్శించుకున్నాక వరాలు పొందవచ్చు అనేది అతని యొక్క ఆలోచన. లోపల అతను ధ్యానంలో ఉన్నప్పుడు అతని మనసులో చెలిస్తున్నటువంటి ఈ విషయాలు, అంటే చిత్తంలో చెలిస్తున్నటువంటి విషయాలు ఈశ్వరుని ధ్యానించి ఈశ్వర యొక్క దర్శనం కోరి
ఆ దర్శనంతో ఈశ్వరుని వరాలు పొంది కన్నా గొప్పవాడుగా ప్రఖ్యాతిగాంచాలనేటువంటి ఆశ అతనిలో కనబడుతుంది. ఇది కూడా గమనించిన శ్రావణభూతి మరలా అతని శరీరం నుంచి బయటకు వచ్చి మరలా కొంత దూరం ప్రవేశించాడు. అలా ప్రయాణిస్తూ ఉండగా ఇంకొద్ది దూరంలో ఒక మహా వటవృక్షం కనబడింది. వటవృక్షం అంటే మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు సమీపంలో వెళ్ళగానే అక్కడ ఒక దివ్య కాంతి వెలువడుతూ ఉంది. ఆ కాంతిని వస్తున్న చోటికి వెళ్ళగా ఆ యొక్క మర్రి చెట్టు మధ్యలో కొంత ఖాళీ భాగం ఉంది. ఆ భాగంలో ఒక యోగి తపస్సు చేసుకుంటున్నాడు. అతని శరీరం నుండి ఆ వెలుగు బయటికి వస్తూ ఉంది. అతనిని సమీపించేసరికి ఆ యోగి వెంటనే నెమ్మది కళ్ళు తెరిచి, నాయన శ్రావణభూతి, నీవు ఒక ప్రయోజనం ఆశించి ఇలా వస్తున్నావు అంటే ఎవరిలో ఎటువంటి కోరికలు ఉన్నాయా, కోరికలు లేకుండా సాధన చేస్తున్నారా, ఈ యోగ సాధన ఎలా చేస్తున్నారు, దేనికోసం ఈ దీర్ఘ తపస్సు చేస్తున్నారు, ఈ సాధన అనే విషయం కోసం వచ్చావు, నాకు అర్థమైంది. అని నీవు ప్రవేశించక ముందు నేనే చెప్తాను నీకు. నేను మా గ్రామంలో ఉండగా ఆ గ్రామంలో ఒక మారు ఏదో ఒక అద్దు తెలియని వ్యాధి ప్రవేశించి అక్కడ ఉన్న అందరిని అనారోగ్యం గురించేసి చాలామంది మరణించారు. ఆ రోగము దానికి తగినటువంటి మందు ఎవరు కూడా కనుక్కోలేకపోయారు. అందులో మా తల్లిదండ్రులు కూడా మరణించారు. అందుకని నేను అద్భుతమైనటువంటి మూలికా వైద్య విధానాన్ని తెలుసుకొని ప్రజాసేవ చేయాలని నేను సంకల్పంతో ధ్యానం చేస్తున్నాను అని చెప్పాడు ఆ యోగి. ఇతను మహిమాన్వితుడుగా ఉన్నాడు. ఇతను నేను రావడం నా యొక్క ఉద్దేశం గ్రహించి చెప్పేశాడు అని దాన్ని కూడా మనసులో నిక్షిప్తం చేసుకొని బయలుదేరాడు. ఇలా ఇంకొక ఇద్దరు ముగ్గురును ప్రవేశిస్తూ పోతూ ఉంటే ఆయనకి తెలిసింది ఏమంటే, ఎవరు కూడా వైరాగ్యం అనేటువంటి విషయాన్ని చెప్పడం లేదు. అందరూ ఏదో ఒక కోరికతోనే సాధన చేస్తూ ఉన్నారు. వ్యక్తి ఏమో కీర్తికాంక్ష, ఇంకొక వ్యక్తి ఏమో ధన కనక వస్తు వాహనాలతో అద్భుతమైన జీవితాన్ని గడిపి కుబేరుడు అవ్వాలని అతని తపన గ్రహిస్తూ ఉండి చివరకు ఒక చోట మంచు పర్వతం ఉంది. పైన మంచు అంతా కురిసి బాగా కప్పబడి ఉంది. అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ఒక యోగి లోపలికి ప్రవేశించగానే ఆ ఋషి దీర్ఘ తపస్సులో ఉన్నాడు. అక్కడ ఎవరి సంచారం కనబడలేదు. ఆ యోగి ఎలా ఉన్నాడంటే, ఆయన కప్పుకున్న వస్త్రములన్నీ కూడా చిరిగి అవి శల్యమైపోయి ఉన్నాయి. అతని శరీరం కూడా చిక్కి చాలా బక్కచిక్కిపోయినట్టు ఉన్నాడు. కుక్కల గూడు మాత్రం కనబడుతూ ఉంది. మరణించి ఉంటాడా, శరీరం విడిచి ఉంటాడా అని అనుకుంటూ శ్రావణము దగ్గరికి వెళ్ళాడు. బాగా పెరిగిన గడ్డము, జుట్టు, గోర్లు అన్నీ కూడా అతను ఎటువంటి పరిస్థితుల్లో అతనిలో చలనం కనబడలేదు. అయితే దగ్గరికి వెళ్ళేసరికి ఆశ్చర్యకరంగా అతని యొక్క హృదయం నుండి ఒక ప్రకాశవంతమైన జ్యోతి వెలుగుతూ అందులో ఓంకారం ప్రతిధ్వనిస్తూ ఉంది. ఆ ఓంకారం ప్రతిధ్వనించడం వలన అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా మహిమాన్వితంగా మారిపోతూ ఉంది. అక్కడికి వచ్చిన జంతువులు, క్రూర జంతువులు కూడా సాధు జంతువులాగా మారిపోయి సంచరిస్తూ ఉన్నాయి. ఇదంతా గమనించినటువంటి శ్రావణభూతి యోగి సమీపంలో వెళ్ళి దివ్య కాంతిని తట్టుకోలేకుండా ఆ ఓంకార శబ్దాన్ని విని భరించే శక్తి లేకుండా వెంటనే వెనుకకు మరలి వచ్చి గురువు గారి దగ్గరికి వచ్చేసేసాడు. గురువు గారికి తాను వెళ్ళి వచ్చినటువంటి యోగుల యొక్క విషయాలను వర్ణించాడు. చెబుతూ ఉన్నాడు, గట్టిగా చెబుతూనే ఉన్నాడు. అసలు స్నేహితుడైనటువంటి గుణనిధి చెంబు నిండా నీళ్లు తెచ్చి ఆ యొక్క శ్రావణభూతి నెత్తిన పోశారు. వెంటనే మేల్కొని, ఏం జరిగింది, గురువు గారు ఎక్కడ, నాకు మంత్రం నేర్పారు, నేను వెళ్ళాను అని అనేక విధాలు అనేక మాటలు చెప్తూనే ఉన్నాడు. అదంతా విన్న గుణనిధి వినయశీలుడు అందులో అక్కడికి వచ్చి, ఏం శ్రావణభూతి మరలా కలగన్నావా ఏమిటి అని అడిగారు. అప్పుడు కళ్ళు నులుముకొని ఆశ్చర్యంతో ఇదంతా కళ అని భ్రమించి ఊహించుకున్నానే, జరిగిందన్నీ వారికి తెలియజేశాడు. ఇప్పుడే అక్కడికి వచ్చిన గురువు, శ్రావణభూతికి వైరాగ్యం మీద శ్రద్ధ లేనట్లుంది, ఇతరులలో ఏముందో తెలుసుకోవాలనేటువంటి కోరిక మాత్రమే ఉంది. కూడా ఓ చిత్త వృత్తుల్లో ప్రధానమైన వృత్తి. అనేక మంది
ఈ సమాజంలో మనం గమనిస్తూ ఉంటాం. వారి సొంత విషయాలు మాత్రం వారు పట్టించుకోరు. పక్క ఇతరుల యొక్క విషయాలు, చుట్టుపక్కల వారి విషయాలు మాత్రం అన్నీ సేకరిస్తూ వారేమనుకుంటున్నారు, వీరేమనుకుంటున్నారు, ఇలా ఇతరుల్లో ప్రవేశించి పరకాయ ప్రవేశం చేసి వారిని అడిగి నానా రకాల తంటాలు పడుతూ ఇతరులు కష్టాలు పడుతున్నారని తెలిస్తే ఆనందించడం, సంతోషంతో ఉన్నారంటే అసూయ, ఈర్ష, ఇలా అనేక మంది ఉంటారు అని చెప్పి ఇలాంటిది ఏదో మన శ్రావణభూతికి అంటుకున్నట్లుంది. ఇతనికి సంప్రోక్షణ చేయాలి. సత్యనిష్ట గురువు అక్కడికి వచ్చి విషయం తెలియజేసి అంతటితో అక్కడ చర్చ చాలించాడు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.